శ్రీభ్యో నమః. ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ఓం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుః భగవాన్ బాదరాయణః. భగవాన్ బాదరాయణః. ప్రియ భగవత్ స్వరూపులందరికీ శ్రీ భగవాన్ మంగళాశీస్సులు, నా హృదయపూర్వక నమస్సమాంజలుడు. సుకృత శ్రీ పద్య సౌరభాలు. రేపిది అనర్తు చూడును మాపిదినే చేతునంచు మదినిదలంపన్ దాపగును మృత్యువు అంతట కాపాడుదురెవరు పాపకర్ముని సుకృతి. సుకృతాత్మ సూత్రాత్మ గురువు విను. దురాశాజీవుడు కాలకర్మగతులు తెలియలేక రేపు ఆ పని పూర్తి చేస్తాను చూడని, మాపు ఈ పని పూర్తి గావించుతాను చూడని మదిలో అనేక ఆశలతో తలపోస్తూ విహరించే అంతలో గద్ద తనదైన ఆహారాన్ని తన్నుకుపోయినట్లు సులువుగా యమస్య కరుణా నాస్తి అన్నట్లు మృత్యువు కటికివాడై అనగా దయలేనివాడై జీవుల ప్రాణాలను హరించి తన లోకానికి కొనిపోతూ ఉంటాడు. ఇంకా అతనికి తనకున్నట్టి ఆయు ప్రమాణమును చెడ్డకర్మలతో వ్యసనాలతో భోగాలతో పూర్తిగా పోగొట్టుకున్నాడు కావుననే పాపకర్ముడు. మరి అతన్ని కాపాడేవాళ్ళు ఎవరు? వేరెవ్వరూ కాపాడగా లేరు కదా. ఇదే సాధారణ మానవులు గ్రహించగా రాని తెలియని మార్మిక సత్యం. అయినా విచారించుదాము. ఎట్లన్నా భగవంతుడు కూడా ఈ విషయంలో మెదలకుండా ఉండువాడే అవుతున్నాడు. ఆ ప్రారబ్ధ పాపకర్ముని జన్మరహస్యం ఏమి అంటే, మంచి ప్రవర్తన కలిగి ఉన్నవాడై ఉన్నట్లయితే వాడిని వాడే కాపాడుకోగలిగేవాడు. ఆ అవకాశం తనకుగా తానే చేతులారా జార విడుచుకున్నాడు. కాబట్టి అతనిని కాపాడువారు ఎవరునూ అన్యథా లేరు అని ఈ పద్య సారాంశం. ధైర్యం బ్రహ్మచర్యం వీర్యాది విరాగ భావ విజ్ఞానంబున్ కార్యము చేసి నీదగు పర్యంతం బ్రహ్మసిద్ధి పడయుము సుకృతి. సుకృతాత్మ విను. ధైర్యాన్ని, బ్రహ్మచర్యాన్ని, వీర్యాన్ని, వైరాగ్య భావాన్ని, మరి విజ్ఞానంతో కూడిన ప్రజ్ఞానమును సఫలీకృతము గావింపజేసి ఈ నీ వర్తమాన జన్మమునందే బ్రహ్మ నిర్వాణమును సిద్ధింపజేసుకొని జన్మకర్మలు లేని ఆ పరబ్రహ్మాన్ని పొంది అనగా తరించి ఆనందించును. ఈ అవకాశం ఈ శరీరం ఉన్నంత వరకే. చెట్టు విత్తో భువిలో మొట్టమొదట రెంటిలోన పుట్టినదేదో పట్టుకొని నుడువనేరని ఎట్టిరు భవవార్థిమునిగి ఈల్గరే సుకృతి. సుకృతాత్మ వినుము. సృష్టిలో మొట్టమొదటిగా పుట్టినది చెట్టా విత్తనమా? ఈ రెండింట ఏది ముందుగా పుట్టిందో
పట్టుబట్టి సత్యాన్ని తెలుసుకొని చెప్పగాలేని జ్ఞానహీనులు ఎవరైనా అంటే ధీమంతులు ఎందుకు? జనన మరణ సంసార సముద్రమునందు మునిగి చచ్చి పుట్టుతూ తేలుతుందురు కదా. వీరి పాండితి ప్రకర్ష సామర్థ్యం ఎందులకు? లోకంలో చెట్టు ముందా విత్తు ముందా అని ఒకరికొకరు సమస్య తెగక వాదులాడుకుంటూ ఉంటారు. ఇట్టి వాదాల వలన కాలయాపన తప్ప ప్రయోజనం అనేది లభించదు. విత్తనం లేని చెట్టుకే విత్తనం ఒకటి ఏర్పడింది. విత్తన వృక్షాలకు అభేదమే అని నిశ్చయంగా తెలుసుకోగలిగితే అట్టివాడే నిజమైన ధీరుడిగా బ్రహ్మమని చెప్పబడుతున్నాడు. అచలం బయలు పరిపూర్ణమును గురువు ద్వారా విచారించినప్పుడు సందేహ నివృత్తి అవుతుంది. ఎక్కడనే యోగీంద్రుడు నిక్కంబుగా పుట్టి పెరుగు నిర్వచింపన్ లిఖింపరంతవానిని తిక్కన్నయటండ్రు మహిమ తెలియరు సుకృతి. పుణ్యశీల యుగ సాధన బ్రహ్మానంద హేళ విను. ఎక్కడెక్కడ ఎటువంటి యోగీశ్వరుడు పుట్టి జీవించుతున్నాడో ఆరాధీసి పసిగట్టి అతని గొప్పతనం గుర్తిరిగి పరిశీలించి లెస్సగా తెలుసుకొని సద్భక్తితో స్తుతింపలేరు కానీ అతడు వెర్రివాడులే, తిక్కలవాడులే, పిచ్చివాడులే అని వైదొలగి చులకన చేసి నిందించి అశాంతులై నిద్రపట్టకపోతారే కానీ మంచితనాన్ని మహిమలను గూర్చి ఏమాత్రం ఎదలో తెలుసుకోలేరు, పట్టించుకోలేరు. పట్టుబట్టి మరి దర్శించుకోలేరు. పైగా బుద్ధిమాన్యమే అజ్ఞానం. అది ఎంతకైనా దారితీస్తుంది, దుఃఖాల పాలు చేస్తుంది. కానీ సత్యాన్ని గురించి అన్వేషింపనీయదు. క్రమంగా మానవుని దశలన్నీ క్షీణించిన తరువాత చింతిల్లి ఏం ప్రయోజనం? ఇది సత్యం శివం సుందరం.